హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలి, అప్లై చేశాక ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఓరల్గా చెప్పాను. బట్ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది. సో ఆన్లైన్ పోర్టల్లో ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చూపిస్తుంది అమౌంట్. సో మీకు ఇక్కడ పీసెస్ నెంబర్ చూపించినట్టయితే సో మీకు గ్రేస్ మార్క్స్ అనేది వచ్చేసినాయి అండ్ మీకు పీసీసీఎంఎం అనేది ప్రింట్ అయ్యి మీ కాలేజ్ కూడా వచ్చేసినట్టే. సో మీ కాలేజ్ వాళ్ళు ఒక డేట్ అయితే చెప్తారు. సో కాల్ చేయండి మీ కాలేజ్ వాళ్ళకి. సో ఇలా కనిపించినాక మీ కాలేజ్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడగండి. సో వాళ్ళు చెప్తారు ఏ టైంకి రావాలని. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే లైక్ మీరు ఇక్కడ మీ ట్రాన్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, ట్రాన్స్క్రిప్ట్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ట్రాన్స్క్రిప్ట్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత సో ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి కదా. సో ఇక్కడ మీకు లిస్ట్ వస్తుంది. సో మీకు ఎక్కడ సప్లీస్ ఉన్నాయో ఏమో. సో మీరు గ్రేస్ మార్క్స్ పెట్టిన మెమోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే గ్రేస్ మార్క్స్ పెట్టారో ఆ యొక్క మార్క్స్ని ఇక్కడ సెట్స్ లైక్ ఒక 1 సెట్ పెట్టుకొని బై జేఎన్టీహెచ్ హ్యాండ్ తోటి తీసుకోండి. సో అలా తీసుకున్నాక మీకు 2-3 డేస్లో తెలిసిపోతుంది. ఒకవేళ మీకు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ అయిందంటే మాత్రం మీకు గ్రేస్ మార్క్స్ ఆ లిస్ట్లో మీకు పాస్ అని వస్తుంది. సో ఒకవేళ మీకు కాలేదంటే మాత్రం ఫెయిల్ అని వస్తుంది. సో దిస్ ఇస్ ద వీడియో రిగార్డింగ్ ఫర్ దిస్. ఇందులో 2 మెథడ్స్ అయితే చెప్పాను. సో మీ ఇష్టం మీరు మీరు ఏ మెథడ్ వాడతారా అని. అండ్ మోస్ట్లీ సెకండ్ మెథడ్ ఏంటంటే లైక్ అరౌండ్ 20-25 లైక్ 30-40 డేస్ తర్వాత ఒకవేళ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇలా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వీడియో రిగార్డింగ్ ఫర్ దిస్ అప్లికేషన్. అండ్ ఒరిజినల్ ఓడి గ్రేస్ మార్క్స్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయిందా లేదా అని ప్రాక్టికల్గా చూపించాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి and I will reply for that. And please subscribe to our channel of JNTH updates. Thank you.